జరుగుతున్న ఇలా ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను ఏం మాట్లాడుతున్నావు మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే నీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు మరి ఆ రోజు నీ కేసు ఎందుకు పెట్టలే ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్ ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు మరొక మంత్రి ఆయన కుమారుడు ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు దాని మీద ఎందుకో సిట్ అయ్యారు పట్టబగలు ఒక పేదవాడు సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది దాని మీద ఎందుకు సిట్ అయ్యారు దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు కానీ అక్కడేం చేసిండ్రు పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో ఆయన పేరు ఉంది ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్